కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఏంటయ్యా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మాకు తెలియకుండానే మా ఎంపీ పేరు రాశారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళేమో మేము ఇచ్చిన పేర్లు కాకుండా లిస్టులో కాకుండా శశిధరూర్ ఇలా పేర్లు పెట్టారు. ఇట్లా అంటే కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఒకటే చెప్పారు, ఇక్కడ మేము రాజకీయ పార్టీ లిస్టులు అడగలేదు, కాంగ్రెస్ ఏ బుద్ధితో చెప్తుందో అర్థం కావట్లేదు, మేము పార్లమెంటు సభ్యుడు, ఇక్కడ భారత పార్లమెంటు సభ్యులతో ఓ బృందాన్ని పంపిస్తున్నాం, దాంట్లో విదేశాంగ శాఖ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఆ కన్సర్న్ పర్సన్తో చెప్తున్నాం మీరుంటే బాగుంటుందని. వాళ్ళు ఓకే అంటే మేము ఆ టీంలో వాళ్ళని పెట్టాం. వాళ్ళు ఈ దేశ పౌరులు, ఈ దేశ పార్లమెంట్ సభ్యులు, ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని పంపిస్తూ కత్తసీగా ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళకి చెప్పాం కాంగ్రెస్. అదేమో అత్యుత్సాహానికి పోయి ఒక నామినేటెడ్ మేము ఈ ఎంపీని పంపిస్తామని చెప్పి 4 పేర్లు ఇచ్చింది. అది అసలు వాళ్ళని అడగలేదు మేము పేర్లు, మేము పంపిస్తున్నామని చెప్పాం. అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉండాలి అన్నది మా ఉద్దేశం. పార్లమెంటు సభ్యుల బృందం, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పింది.